రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం సింగపూర్కు చేరుకుంది. సీఎం చంద్రబాబు బృందానికి అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బృందం అక్కడే పర్యటించి పలువురు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానుంది. సీఎం చంద్రబాబు బృందంతో ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ దేశ అధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో వీరు సమావేశమవుతారు. సింగపూర్ ప్రాజెక్టులు, పోర్టులు, ఇతర ప్రదేశాల్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓవీస్ ఆడిటోరియంలో ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగాలు సహా సుమారు 1500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఎగుమతులు పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ, విదేశాల్లో ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు సింగపూర్ లో అయితే పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు ఈ రోజు సింగపూర్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇటు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు అయితే కనుక ఘన స్వాగతం అయితే కనుక పలకడం జరుగుతోంది. సాంప్రదాయ వస్త్రధారణలో తరలి వచ్చి స్వాగతం అయితే కనుక ఇటు సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు అయితే కనుక హారతలు ఇచ్చి ఇటు ఘన స్వాగతం అయితే పలకడం కూడా జరుగుతూ ఉంది. కూచిపూడి నాట్యంతో సహా ఇటు సీఎంకి చిన్నారులు సైతం కూడా ఘన స్వాగతం అయితే పలకడం జరుగుతూ ఉంది. ఇక సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో అయితే తెలుగు కుటుంబాలు సందడి వాతావరణంతో నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. ఈ 5 రోజు పర్యటనలో భాగంగా దాదాపు 29 సమావేశాల్లో అయితే పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సీఎం చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ తోటి అయితే ఈ రోజు సింగపూర్ లో పర్యటించనున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా 11 గంటల నుంచి 11:30 గంటల వరకు కూడా భారత హైకమిషనర్ శిల్ప కంబులేతో టాంగ్రీ లా హోటల్ వాలీ వింగ్ లో సమావేశం అయితే కానున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అనంతరం 11:30 నుంచి 12 గంటల వరకు కూడా సుబ్బా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చెరేక్ లో రికియో, జిగ్నేష్ పటాన్లతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా ఎవర్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సనశ్రీ డాటో ఏకే నాథన్ తో పెట్టుబడులు అయితే కనుక చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏపీలో ప్రధానంగా ఏపీ బ్రాండింగ్ తీసుకెళ్లే విధంగా పెట్టుబడులే లక్ష్యంగా ఈ యొక్క సింగపూర్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీలో పెట్టుబడులపై కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక 2 గంటల నుంచి 6:30 గంటల వరకు కూడా ఇటు ఆడిటోరియంలో జరిగేటువంటి తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొని ఇటు ఏపీలో ఉన్నటువంటి వనరులపై, అదేవిధంగా ఏపీ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఇటు అభివృద్ధి చేయబోతా ఉంది, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా అనంతరం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఇటు భారత హైకమిషనర్ నివాసంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, డయాస్పోరా నేతలతో ఇటు
ఇందులో అయితే పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా 31వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కార్యక్రమాలతోటి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో 2014-19 ప్రభుత్వంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటించడం, అదేవిధంగా ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక సింగపూర్ పర్యటన, అంటే మంత్రులతో కూడినటువంటి బృందం ఇక సింగపూర్ లో పర్యటించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వేత్తలతోటి, ప్రతినిధులతోటి నేరుగా ఇటు సమావేశమయ్యి ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులు, ప్రాజెక్టులు అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఆ క్వాంటమ్ వ్యాలీ డేటా సెంటర్ పై కూడా ఇటు ఆయా ప్రతినిధులతో అయితే చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పరిశ్రమలు ఏదైతే ప్రధానంగా ఇటు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పరిశ్రమలు ముందుకు రావాలి అంటూ కూడా ప్రధానమైనటువంటి చర్చ అయితే కనుక ఈ యొక్క సింగపూర్ పర్యటనలో ఎక్కువగా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది నవంబర్ లో జరగబోయేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సుల్లో అయితే కనుక ఇటు సింగపూర్ నుంచి ఎక్కువగా వచ్చేందుకు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు భారీగా ప్రణాళికలు వేసినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.